కాంప్లెక్స్ ఈ మాట ఎక్కడో విన్నట్టు ఎవరికి అనిపించదు. ఖచ్చితంగా మనందరం కల్కి సినిమా చూసాం. కల్కి సినిమా మన అశ్విని దత్ గారి మేధా సంపత్తి నుండి జాలువారిన ఒక అద్భుతమైన మణి మకుటం. అశ్విని దత్ గారు ఫ్యూచర్లో ఏం చూడాలనుకుంటున్నారో ప్రజలకు ఇప్పుడే కల్కి రూపంలో చూపించారు. కాంప్లెక్స్, వారణాసిలో ఉన్న కాంప్లెక్స్, వారణాసికి కాంప్లెక్స్ ఎలాగో మన ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి ఒక అద్భుతమైన కాంప్లెక్స్. మన ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన వనరులన్నీ అమరావతిలోనే ఉంటాయి. పచ్చని పంటలు, పసిడి, ఐటీ ఇండస్ట్రీస్, గొప్ప గొప్ప ఇండస్ట్రీస్, డబ్బున్న వాళ్ళు, కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మన ఆంధ్రప్రదేశ్ సంపద అంతా ఒక చోట కేంద్రీకృతమైతే ఒక అమరావతి అనే పేరు గల కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ని పరిపాలిస్తున్న ఒక రాజు, తనే శాశ్వతంగా బతకాలనుకునే ఒక రాజు. ఆ కాంప్లెక్స్లో ఎప్పటికైనా దాంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుని పోరాడుతూ రానాక కష్టాలు పడుతున్న యువత, ఎప్పటికైనా మనం కూడా యూనిట్స్ సంపాదించి ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. ఇలాంటి కాంప్లెక్స్లోకి వెళ్ళటానికి మనకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తారని మనం కూటమి లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సడన్గా పింఛను పంచడం మొదలుపెట్టారు. నేను చాలా ఆశ్చర్యానికి, బాధకు లోనయ్యాను ఈ విషయంలో. ఎందుకంటే పింఛను పంచడానికి చిన్న చిన్న వాలంటీర్సు, సచివాలయ ఉద్యోగులు ఉండగా చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టాల్ వార్ట్ వెళ్ళి ఎందుకు పింఛను పంచాలి? ఆయనను పింఛను పంచడానిగా మనం ఎన్నుకుంది. కాంప్లెక్స్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి ఎప్పటికైనా మనం దాంట్లోకి వెళ్ళటానికి అనుకూలమైన అవకాశాలు కల్పిస్తారని కదా ఎన్నుకుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం ఏమనగా, రాష్ట్ర యువతకు సంబంధించిన యువత తరఫున నేను అడుగుతున్నది ఏమనగా, సార్, మాకు మీరు పింఛను పంచటం కన్నా అమరావతి అనే ఒక కాంప్లెక్స్ నిర్మించి ఎప్పటికైనా మేము దాంట్లోకి రావడానికి అనుకూలంగా ఉండే యూనిట్స్ మేము సంపాదించుకునేలాగా మీరు నాకు తోడ్పడతారని, ఇలాంటి విజన్స్ మరిన్ని క్రియేట్ చేయడానికి అశ్విని దత్ గారు మాకు తోడ్పడతారని, ఇలాంటి సినిమాలు చూసి ఉర్రూతలూగి ఊగిపోతున్న జనం తమ ఒక మైమరిచిపోయిన ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉండి ఎప్పటికైనా ఆ ప్రపంచాన్ని సాకారం చేయడానికి మీలాంటి ప్రభుత్వం ఉంటేనే అది సాకారం అవుతుందని నమ్ముతున్న యువతకు ఒక రిప్రజెంటేటివ్గా నేను అడుగుతున్నాను. దయచేసి మాకు పింఛన్ పంపిణీ లాంటి కార్యక్రమాలు పక్కన పెట్టి అమరావతి లాంటి కాంప్లెక్స్ను తొందరగా నిర్మించి ఆ కాంప్లెక్స్లోని అద్భుతమైన ఆ అందాలను అనుభవించే శక్తిని మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు.